రైట్ అన్న. ఇప్పుడు 1931లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పందుల జనాభా 1,78,000 అని సోషియో ఎకనామిక్ సర్వేలో మనకు తేలినటువంటి అంశం. సోషియో ఎకనామిక్ సర్వేలో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే అన్న పందుల సంఖ్య ఈ తెలంగాణ రాష్ట్రంలో పందుల సంఖ్య 1,78,000 అన్న. కానీ మా బీసీల సంఖ్య చెప్తలేరన్న. 90 సంవత్సరాల నుంచి మా బీసీల సంఖ్య తెలుస్తలేదన్న. సో మేము అన్ని రకాలుగా అన్టచబుల్గా మారినమా లేదన్న ఈ దేశంలో? తప్పకుండా. మరి ఈ బీసీ ఉద్యమానికి ఎంఆర్పిఎస్ మద్దతు ఎలా ఉండబోతాం? 100% తమ్ముడు. ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, ఒకవైపు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాయి, కొన్ని మానవీయ ఉద్యమాలు చేస్తూ కూడా సమాజంలో వెనుకబడ్డ ప్రతి వర్గానికి ఆయా సందర్భంలో ఎంఆర్పిఎస్ అండగా నిలబడుతూ వచ్చేసింది. ఇది టోటల్ ఉమ్మడి సమస్య. ఇది మళ్ళీ ఇది నా మొత్తం బీసీ సమాజం సమస్య, ఉమ్మడి సమస్య. నిజమే, ఈ లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు ఉన్నాయి, పశువుల లెక్కలు ఉన్నాయి, పందువుల లెక్కలు ఉన్నాయి. కానీ ఓకే, దేశంలోనే ఏ రాష్ట్రంలో చూసుకున్నా జమ్మూ కాశ్మీర్ మినహాయించి, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా మినిమం 50%, అది 60 దాకా పోయే రాష్ట్రాలు కూడా కొన్ని ఉంటాయి. బీహార్ లాంటి ఉంటాయి, దాన్ని ఒప్పుకోవాలి కదా. అతిపెద్ద ఉమ్మడి సమూహానికి కూడా ఎవరు ఎంతమంది ఉన్నారో తెలియలేని పరిస్థితిలో ఇప్పటివరకు నెట్టుకుంటూ వచ్చేసారు. కానీ రేపైనా ఎల్లుండైనా బీసీల జనాల లెక్క కట్టాల్సిందే, అందులో ఏ కులం జనాభా ఎంతనో లెక్క కట్టాల్సిందే. దానికి అనుగుణంగా మళ్ళీ ప్రభుత్వ నిర్ణయాలు రిజర్వేషన్ల పరంగా, సంక్షేమ పరంగా, అన్ని పరంగా కూడా వాళ్ళు తీసుకోవాల్సిందే. తీసుకునే విధంగా నా బీసీ సమాజం ఒక అడుగు వేస్తే అడుగులో అడుగేసే బాధ్యత మార్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే మీ నుంచి ఎంఆర్పిఎస్కి బీసీలం అందరం కూడా మూకుమ్మడిగా సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భంలో ఎంఆర్పిఎస్ నుంచి కూడా ఏం కావాలనేది అడగడం కూడా మా బాధ్యత. అందుకోసమే మందకృష్ణ మాదిగన్న గారిని మార్నింగ్ న్యూస్లోకి యాక్చువల్గా మేము నిన్న కలిసేది ఉండే అన్న, అట్లా కాదన్న మనం లైవ్లో కలుద్దామనేటువంటి ఉద్దేశంతో నేనే ఆహ్వానించడం జరిగింది. బీసీ ప్రజలారా, ఎంఆర్పిఎస్ ఉద్యమం బీసీల మద్దతును కోరుకుంటుంది న్యాయపరమైనటువంటి పోరాటానికి. సో కాబట్టి ఈ వేదిక నుంచి నేను అప్పీల్ చేస్తా ఉన్న బీసీ సమాజానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే ఇది దశాబ్దాల పోరాటంలో వచ్చినటువంటి ఒక అవకాశాన్ని నిలుపుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు హైదరాబాద్లో ఫిబ్రవరి 7 తారీఖున 1,00,000 డప్పులు, 1000 గళాలు ఒకేసారి తమ భావాన్ని వ్యక్తపరిచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నటువంటి క్రమంలో బీసీలుగా మేమందరం కూడా బీసీలో ఉన్నటువంటి అణగారినటువంటి కులాలన్నీ కూడా ఒక సమూహంగా ర్యాలీగా ఎంఆర్పిఎస్కు మద్దతు చేయడానికి మేము సిద్ధమవుతా ఉన్నాము. మా నుంచి సంపూర్ణ మద్దతు ఎంఆర్పిఎస్కు ఉంటుందని మార్నింగ్ న్యూస్ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నామన్నా. అదే సమయంలో సోదరుడు మా ఇంటి ఆడపడుచుని చేసుకున్న అల్లుడు నవీన్ అండ్ మల్లన్న ఈ సమాజంలో ఒక గొప్ప పాత్ర పోషించే వ్యక్తిగా, ఒక యువ అణగారిన వర్గాల మేధావిగా, ఉద్యమకారుడిగా ఎదుగుతున్నాడు. అది అందరం చూస్తున్నాం. సమాజంలో న్యాయం కోసం మాట్లాడేటోళ్ళు ఎంతమంది మాట్లాడినా గట్టిగా నిలబడేటోళ్ళ మీదే నిర్బంధాలు వస్తాయి, అణచివేతలు ఎదురవుతుంటాయి. ఆ విషయంలో తను అనుకున్నది ఆనాటి పాలకుల మీద లేదా ఈనాడు పరిస్థితుల మీద కూడా ఎక్కడా రాజీ పడకుండా తన గొంతు ద్వారా సమాజాన్ని, పీడిత వర్గాల సమాజాన్ని, ముఖ్యంగా బీసీ సమాజాన్ని అప్రమత్తం చేసే దిశగా తను అడుగులేస్తున్న విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. నాకు తెలిసి గత ప్రభుత్వంలో నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు. అదే సమయంలో ఇప్పుడు కొన్ని బెదిరింపులకో వాటికో ఎదుర్కోవడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందో ఆ ఆధిపత్యాన్ని తొలగించడం ద్వారా బీసీలు, పీడిత వర్గాల రాజ్యం వైపు ముందడుగేయాలని చెప్పి ఇప్పుడున్న పరిస్థితిలో గట్టిగా మాట్లాడుతున్నది. బీసీ సమాజంలో చైతన్యం నింపుతున్నది. చైతన్యంతో పాటు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపుతున్నది, ఒక ధైర్యాన్ని నింపుతున్నది మల్లన్న అనే విషయం సమాజం గమనిస్తున్నది. దానికి అండగా మల్లన్నకు అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, 100 మంది మాట్లాడతారు, కానీ యుద్ధంలో 100 మంది నిలబడలేరు. యుద్ధంలో నిలబడే వాళ్లకు, న్యాయం కోసం నిలబడే వాళ్లకు సమాజం అండదండలు అందించాలి. ఈ విషయంలో మల్లన్న బీసీ సమాజం కోసం, పీడిత సమాజం కోసం తను ఏ కార్యాచరణ తీసుకున్నా, అదే సమయంలో లక్ష్యం కోసం ఏ అడుగు ముందుకేసినా
ఆ కార్యాచరణలో అడుగులో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ మల్లన్నకు బీసీ సమాజానికి పీడిత వర్గాల సమాజానికి ఎంఆర్పిఎస్ ఎప్పుడు అండగా నిలబడతాను కోరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కృష్ణన్న నుంచి నేను ఇంతకంటే ఈ బీసీ సమాజానికి అది తీన్మార్ మల్లన్న కండగా కాదు, మల్లన్న కోరుకుంటున్న వర్గాల కండగా నిలబడతానని కృష్ణన్న చెప్పడం నిజంగా శుభ సూచకం. బీసీ ప్రజలారా, ఇవ 1,00,000 డబ్బులు 1000 గలాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఎంఆర్పిఎస్ అనేటువంటి అంశమే కాదు, ఇవి బీసీ వర్గాల ప్రజలకు కూడా ఒక పిలుపు లాంటి కార్యక్రమంగా మీరు భావించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, చలో హైదరాబాద్ ఫిబ్రవరి 7 నేను వస్తున్నా, మీరు రండి బీసీ సోదరులారా, కలిసి పోయి మద్దతు చేసి అండగా నిలబడదాం, వీటిని ఇంప్లిమెంట్ చేసుకుందాం. అలాగే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బీసీలంగా సంపూర్ణంగా స్వాగతిస్తాను. డప్పుతో ఎందుకురా మా మామూలు ఇంటుందిగా, డప్పుతో రండి సోదరులారా. అలాగే మన జైహింద్ గౌడ్ గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు సినిమా కూడా తీసిండు. సో మేమందరం కూడా బీసీలము మార్నింగ్ న్యూస్లో మేమందరం కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం కృష్ణన్నకి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తెలియజేసుకుంటూ రేపు జరగబోయేటువంటి ఫిబ్రవరి 7న జరిగేటువంటి 1,00,000 డప్పులు 1000 గలాల ఉద్యమంలో ఏదైతే ఆవాజ్లో బీసీ సమాజం ఆవాజ్ కూడా ఉండబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మార్నింగ్ న్యూస్కి వచ్చినందుకు. కృష్ణ అన్న ఒక్క నిమిషం అన్న, ఏంది ఇది? మా దొరల అడ్డాలో ప్రోగ్రామ్ పెట్టిన బీసీల ర్యాలీ అట, 100 అడుగులు 100 ఏళ్ల భవిష్యత్ అంటే 100 అడుగులే ఉంటుంది అన్న. మనం ఆడ ప్రోగ్రామ్ చేస్తున్నా అన్న. అచ్చా, బీసీల సిద్దిపేట అడుగులే కదా, ఏముంది అడుగు ముందుకు పడని, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఏళ్ళు బీసీల దాన్ని పెట్టా అన్న ప్రోగ్రామ్. ఖచ్చితంగా మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని కూడా బీసీ బిడ్డగా రేపు జరగబోయే కార్యక్రమానికి ఫిబ్రవరి 7న జరిగే కార్యక్రమానికి నువ్వు మోకు ముస్తాతో రావాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నకు కూర్చోండి. లైక్ చేయండి,